నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లీసా గిల్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్. సింహాచలం దేవస్థానంలో సెల్ఫ్ సర్వీస్ కియోస్కర్ యంత్రాన్ని ప్రారంభించిన ఆలయ ఈవో వెంకట్రావు. ఇకపై దర్శన టికెట్లు ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా సులభంగా పొందవచ్చునని వెల్లడి. మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన మహిళా జన సున్వాయి కార్యక్రమం. వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాయపాటి శైలజ. కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులపై మండిపడ్డ మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు బినామీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారని విమర్శ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదట కోర్టు హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సీనియారిటీ పరంగా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు ప్రస్తుత హైకోర్టు సీజే జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండటంతో ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనివల్ల ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. న్యాయ వ్యవస్థలో అత్యున్నత బాధ్యతలు చేపట్టి చరిత్ర పుటలకెక్కనున్న జస్టిస్ లీసా గిల్ రాకతో హైకోర్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. సింహాచల క్షేత్రంలో భక్తులకు ఇకపై క్యూ కష్టాలు తీరనున్నాయి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో నేడు అత్యాధునిక డిజిటల్ విప్లవానికి తెరలేచింది. భక్తుల సౌకర్యార్థం కొండపైన బస్టాండ్ మరియు పీఆర్ఓ కార్యాలయ ఆవరణలో సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ యంత్రాలను ఆలయ ఈవో జె వెంకట్రావు ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు. గంటల తరబడి టికెట్ కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు తమ మొబైల్ ద్వారా నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో దర్శన టికెట్లు పొందేలా ఈ సదుపాయాన్ని కల్పించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కరూర్ వైశ్య బ్యాంక్ ఈ యంత్రాలను దేవస్థానానికి విరాళంగా అందించింది. భక్తుల సమయాన్ని ఆదా చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేని దర్శన భాగ్యాన్ని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆలయ ఈవో తెలిపారు. భవిష్యత్తులో భక్తుల కోసం మరిన్ని వినూత్న డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ తిరుమలేశ్వరరావు, కరూర్ వైశ్య బ్యాంక్ డివిజనల్ మేనేజర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. కరూర్ వైశ్య బ్యాంక్ వారి సౌజన్యంతో మన సింహాచలం దేవస్థానంలో 8 సర్వీస్ కియాస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 కూడా కొండపైన, కొండ క్రింద డిఫరెంట్ ప్లేసెస్లో వివిధ ప్రదేశాల్లో వీటిని అరేంజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు క్యూల్లో నిలబడి ఇబ్బంది పడకుండా నేరుగానే వచ్చి వాళ్ళు దర్శనం టికెట్లు కానీ లేకపోతే వివిధ సేవల టికెట్ సంబంధించినటువంటి టికెట్లు కానీ తీసుకోవడం అనేది సౌలభ్యం చేశారు. ఆ సదుపాయం ద్వారా భక్తులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళకి దర్శనంలో శేఖర దర్శనం, వివిధ దర్శనాలకు సంబంధించి వివిధ సేవలకు సంబంధించినటువంటి టికెట్లను కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తీసుకోవడం ద్వారా వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఒక మంచి అవకాశాన్ని భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి సదుపాయాన్ని కూడా సౌలభ్యాన్ని కలిగించినటువంటి కరూర్ వైశ్య బ్యాంక్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తాం. ప్రజలు గ్యాస్ కొరత గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశంలో వంట గ్యాస్కు కొరత లేదని స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధం త్వరలోనే సమసిపోతుందని చెప్పారు. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలకు కొరత లేదని అన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మి గ్యాస్ గురించి ఆందోళన చెందవద్దని కోరారు. నాకే త్వరలో మన దేశానికి భారీ ఎత్తున చమురు, ఎల్పీజీ గ్యాస్ దిగుమతి కాబోతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేశారు. ఎవరు కూడా బంద్ చేయాల్సిన అవసరాలు లేవు. గ్యాస్ కొరత అయితే లేదు. ఫస్ట్ ప్రయారిటీ రేషన్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ప్రజలు పబ్లిక్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అది, తర్వాత విద్యా సంస్థలు, తర్వాత ఆరోగ్యం హాస్పిటల్స్, తర్వాత
బిజినెస్ చేసుకునే వాళ్ళకి సప్లై అవుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లేనిపోయి కృత్రిమ కొరత తప్ప బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఎటువంటి గ్యాస్ కొరత అయితే లేదు. అనవసరంగా కంగారు పడద్దు. ఈ యుద్ధం ఇవాళ రేపు మ్యాక్సిమం 2 రోజులు యుద్ధం ఆగిపోతుంది. అన్నీ మామూలుగా అయిపోతాయి. ఎవరు కూడా టెన్షన్ పడి ఎక్కువగా కొనేసి దాచుకోవడం పెట్టి కృత్రిమ కొరతను క్రియేట్ చేయొద్దని చెప్పి తెలియజేస్తారు. విశాఖపట్నంలో గత 2 ఏళ్లుగా ఐటీ కంపెనీల ముసుగులో 25,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈ సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ కంపెనీలకు ఎకరం కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ వేలం నిర్వహిస్తే ఎకరం 50 కోట్లు పలికే భూములను ఇలా అడ్డుగోలుగా ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూనే తమ పార్టీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని స్పష్టం చేశారు. అవినీతి బట్టబయలవుతుందనే భయంతోనే వైఎస్ఆర్సీపీ అభివృద్ధిని అడ్డుకుంటుందంటూ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆక్షేపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే ఏ సంస్థకైనా తాము స్వాగతం పలుకుతామని, అయితే అర్హత లేని రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడాన్ని మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో ఇబ్బంది పడేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీలు కానీ లేదా హోటల్స్ కానీ లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇలా కొన్ని ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సంస్థలు చాలా మటుకు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. మేము రన్ చేయలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం. సో అందరితో పాటు ప్రతిపక్షంగా లేదా ఇప్పుడు అధికార పార్టీ కూడా జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో చేయగలిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్ గా మా పార్టీ ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు కానీ మా లోక్సభ సభ్యులు కానీ పార్లమెంట్ సెషన్స్ నిన్నటి నుంచి ఎప్పటి నుంచో మొదలైనట్టు ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడతాం. సో సిచ్యువేషన్ ని ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిన ఇష్యూ కాదు కాబట్టి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా అందరి ఉన్నటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా సెటిల్ డౌన్ అవ్వాలనేటువంటిదే నేను కూడా కోరుకుంటా ఉన్నా. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా జన సున్వాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధిత మహిళల నుంచి వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆమె వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా తక్షణ విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ విశాఖ జిల్లా పీడీ రామలక్ష్మి, అనకాపల్లి పీడీ సూర్యలక్ష్మి పాల్గొన్నారు. వీరితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఏసీపీలు నరసింహమూర్తి, లక్ష్మణమూర్తి, చిట్టిబాబు, శ్రావణి మరియు విజయనగరం జిల్లాకు చెందిన లీగల్ సర్వీసెస్, ఐఎస్డీఎస్ అధికారులు విచారణలో భాగస్వామ్యమయ్యారు. మహిళల రక్షణ హక్కుల కోసం ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేము మహిళా జనసున్వాయి అనే ప్రోగ్రాము స్టార్ట్ చేసామండి. మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు. ఎందుకంటే కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాలేరు కాబట్టి కమిషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే కమిషన్ మీ చెంతకు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ఇది యాక్చువల్లీ భారతదేశంలో అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాలు కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. సో ప్రతి స్టేట్లో ఉన్న విమెన్ కమిషన్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఈ రోజుతో అందరికీ అయిపోయింది. మేము యాక్చువల్లీ 13 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ఫస్ట్ డే నెల్లూరులో మొదలుపెట్టి తర్వాత గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయవాడ, దెన్ రాజమండ్రిలోనేమో కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఇప్పుడు వైజాగ్లో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం. సో టోటల్గా ఈ జిల్లాల నుంచి ఏ అయితే మాకు వచ్చిన పిటిషన్స్, ప్రీవియస్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ పిటిషనర్స్ని పిలిపించుకోవటం, అలాగే ఆ కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఆ కన్సర్న్డ్ ఎవరో ఒకరు నోడల్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే డల్సా నుంచి, దెన్ లీగల్ అడ్వైజర్ వీళ్ళందరూ కూడా వస్తారు. సో పాత పిటిషన్స్ ఏవైతే ఉంటే ఒకవేళ కనుక క్లోజ్ అయితే కనుక అవి వాళ్ళకి హ్యాపీగా ఉందా లేదా, అంటే వాళ్ళు అనుకున్న న్యాయం జరిగిందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లీగల్ సైడ్ నుంచి కానీ అనేది ఫస్ట్ అడుగుతాం. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏపీకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఈ పరిశ్రమ వల్ల స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలో జువ్వెల దిన్నెలో సాగర డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు తాము అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒకవైపు రక్షణ శాఖకు సంబంధించినవి తయారు చేస్తూ మరోవైపు మత్స్యకారులకు ఈ సంస్థ సహకారం అందిస్తుందని చెప్పారు. స్వల్ప ఖర్చుతో కూడిన శ్రమతో అధిక ఆదాయం పొందేలా ఈ పరిశ్రమ పనిచేస్తుందన్నారు. మత్స్యకారులు చాలా క్రమశిక్షణతో ఉంటారని వివరించారు. గతంలో తాను చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో ఈ గ్రామ ప్రజలు రహదారులను అలంకరించి స్వాగతం పలికారని, ఇది తన జీవితంలో మర్చిపోలేనని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. It's truly a proud moment for Andhra Pradesh and more so for India as we gather here for this groundbreaking ceremony, a very special project dear to my heart, the Autonomous Maritime Shipbuilding and Systems Center by Sagar Defense Engineering. While I was driving here to this foundation ceremony, it brought back memories because this is the main road that I walked on. I did a Padayatra, 226 days, 3,132 kilometers. I walked on these roads. I met the fishermen here and I had promised to them, yes, I will stand by you. I will change your life, your children's life. So for me, this project hits home. It's more personal and emotional. It's not merely a chapter in maritime technology, coastal security, and blue economy of India, but it's a personal commitment that I have made to my fishermen here. As all of you are aware, India is a maritime nation. We have a 7,500 kilometers long coastline, and Andhra Pradesh is fortunate to have the second longest coastline. And our Honorable Chief Minister says again and again that this presents amazing opportunities. Yes, we should strengthen our aqua economy, fishing economy, but we should also focus on maritime as a growth sector for us. మహా అన్నదాన కార్యక్రమాన్ని 35వ వార్డులో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, టీడీపీ సీనియర్ నేతలు బొచ్చ రామిరెడ్డి, నాయిని గోవింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతన, సేవాభావంతో మెలగాలని సూచించారు. కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, టీడీపీ సీనియర్ నేత బొచ్చ రామిరెడ్డి, గోవింద్ మాట్లాడారు. మహాశివరాత్రి ముగిసిన 4 రోజుల తర్వాత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత ఎన్నో ఏళ్లుగా ఇలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి 4 రోజుల ముగింపు పండుగ సందర్భంగా నాయని గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహా అన్నదానం జరుగుతుంది. 35వ వార్డులో దుర్గాలమ్మ గుడికి దగ్గరలో అత్యంత సమీపంలో. సో దాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తారు ఈ గోవిందరెడ్డి గారు. దానిలో భాగంగానే ఈరోజు మా జనప్రియ వేణు గారు, మా వార్డు ప్రెసిడెంట్ బుచ్చారామ్మ గారు, కార్పొరేటర్ విల్లూరు గారు, బొగ్గుశ్యాము, మరి రూపమ్మ అందరూ కూడా, వార్డులో మంగరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయదలిచి మా అన్నదాన కార్యక్రమంలో అమ్మవారికి, మహాశివుడు కృపకి పాత్రలు అవ్వాలని తలదలిచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా నేను కూడా రావడం అయింది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు కూడా అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, రాజకీయ నాయకులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ముగించుకొని ఈరోజు ప్రతి ఏడు జరిగినట్టుగానే 14 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా నాయన గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆయిల్ మిల్ సందులో సుమారు 5,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు, ఎన్టీఆర్ రాష్ట్ర వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాజ్ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి
మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులందరికీ కూడా నివేదన ఇవ్వడం జరిగింది. భక్తులకి మహా అన్నదానం వడ్డించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నాయన గోవిందరెడ్డి గారు రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని, అందుకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి మీడియా సాక్షిగా తెలియజేసుకుని సెలవు. గత 14 సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం 35వ వార్డు నూనెమిల్ సందు దగ్గరలో ఏర్పాటు చేయడం అవుతుంది. మేము ఒక గాయత్రి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో మా యొక్క కమిటీ తరఫున గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఒక అతిథులు, రాష్ట్ర స్థాయి నాయకులు, పోలీస్ అధికారులు కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ అయినటువంటి సీతారాం సుధాకర్ గారు, అలాగే మన వార్డులో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కూడా, మరి ఇతర వ్యాపారస్తులు కూడా మా యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. మాతో పాటు ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా, యువతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అలాగే నేను బ్రతికినంతకాలం కూడా ఈ అన్నదాన కార్యక్రమం విజయం చేకూర్చాలని సాక్షాత్ అమ్మ దుర్గాలమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈ నెల 15న నగరంలో వినియోగదారుల హక్కుల కౌన్సిల్ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ వినియోగదారుల హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే విశాఖలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. కేవలం గత ఒక్క ఏడాదిలోనే విశాఖ నగరంలో వినియోగదారులకు మేలు చేసేలా 156 కేసులను పరిష్కరించి శిక్షాదారులకు న్యాయం చేశామని ఆయన తెలిపారు. వినియోగదారులకు ఉచితంగానే సేవలు అందిస్తున్నామని, ముఖ్యంగా 5 లక్షల రూపాయల్లోపు విలువ కలిగిన కేసులను ఎటువంటి కోర్టు ఫీజు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించబోయే సదస్సులో వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం తమను సంప్రదించవచ్చునని డాక్టర్ వికాస్ పాండే సూచించారు. 15th మార్చ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఉంది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 15th మార్చ్ ఈ ప్రోగ్రామ్ మనకి జిల్లా పరిషత్ సెమినార్ హాల్లో ఉంది. సో ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మన విశాఖపట్నం ప్రజకి రిక్వెస్ట్ ఏంటంటే భారీ మాత్రలో వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే 15th మార్చ్కి రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాంటి ఏం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీవన్. బట్ రిజిస్ట్రేషన్ త్రూ వాట్సాప్ నంబర్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళు ముందు రిజిస్టర్ చేసి, ఎందుకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అక్కడ 250 మెంబర్స్కి కెపాసిటీ హాల్ ఉంది కాబట్టి. అండ్ ఎంటైర్లీ కన్జ్యూమర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. లీగల్ మ్యాటర్ డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఐ, డ్రగ్ కంట్రోల్, మన జేసీ గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ కమ్ రిజిస్ట్రార్ జవాద్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. మనందరికీ తెలిసిన సీనియర్ యాక్టర్ సుమన్ తల్వార్ గారు, ఆయన యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఉంటారు. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ మన విశాఖపట్నం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అటెండ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. ఆ విధంగా సివిల్ జడ్జ్ కూడా కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 25, 26 వార్డులలో రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, ముక్కా శ్రావణితో కలిసి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమమే ముఖ్య అజెండా అని పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. రానున్న రోజుల్లో ఉత్తర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆడపిల్ల అయినప్పటికీ అన్నదమ్ముల సపోర్ట్తో ఎక్కడైనా ధైర్యంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిలో ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తికి సపోర్ట్గా పెద్దలు మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు కూడా నిజాయితీగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏకైక వ్యక్తి విష్ణుకుమార్ రాజు గారు. అటువంటి నాయకత్వంలో ఈవేళ నియోజకవర్గంలో ఈవేళ 78 లక్షలతో ఈవేళ డ్రైన్స్ కానీ, ఎందుకంటే ఎప్పటి నుంచో దోమల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ఈ పెద్ద డ్రైను, ఆ ఇబ్బంది నుంచి దాన్ని ప్లాస్టింగ్ కానీ కాంక్రీట్ వేస్తున్న వల్ల వాటర్ నిలబడకుండా ఈజీగా ఫ్లో అయిన వల్ల రేపు రాబోయే డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ రాకుండా దాన్ని ప్రధానంగా మంచి కార్యక్రమంగా తీసుకొని 2 years క్రితము
ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో 17 మంది కార్పొరేటర్స్ ఉన్నప్పుడు కేవలం ఒక్క కార్పొరేటరు మొక్క శ్రావణి గారు 26వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క కార్పొరేటరు. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గవర్నమెంట్ ఫామ్ చేసిన వలన దుర్మార్గపు పరిపాలన సాగేది. ఆ విధంగా సాగిన పరిపాలనలో ఆఖరికి పబ్లిక్ చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్స్కి కూడా గౌరవం ఇవ్వలేనటువంటి నీచ స్థితికి దిగజారిన పరిస్థితి. దాంట్లో కూడా ఏదైనా శంకుస్థాపన కార్యక్రమానికి జనరల్గా మనకి ప్రోటోకాల్ ప్రకారము మనము సిద్ధాంతాలని అనుసరించవలసిన నెసెసిటీ ఉంది. దాని ప్రకారము గౌరవ కార్పొరేటర్ గారికి ఆవిడకి కూడా ఆయన అవ్వచ్చు ఆవిడ అవ్వచ్చు వారికి మంచి ఉచితమైన స్థానము కల్పించవలసిన నెసెసిటీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వార్డులో ఇదివరకు శంకుస్థాపన చేసినప్పుడు ఆవిడపైన దౌర్జన్యం చేసి కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా చేసిన ప్రయత్నము అది చాలా చాలా బాధాకరమైన విషయము. మేము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోటి విభేదించినప్పటికీ కూడా, నేను అపోజిషన్ లీడర్గా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఈ దుశ్చర్యకి మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయని కూడా కార్పొరేటర్ గారికి శ్రావణి గారికి చెప్పడం జరిగింది. ఈరోజు సుమారు 78,45,000 గెడ్డ వాల్స్ బాటమ్కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు నాకు చాలా ఆనందంతో పాటు భావోద్వేగంగా కూడా ఉంది. ఎందుకంటే నా మొదటి శంకుస్థాపన చేసినప్పుడు జీవితంలో మర్చిపోలేని ఒక బ్యాడ్ మెమరీ నాకు. ఆ రోజు మేయర్ గారు దగ్గరుండి మా టీడీపీ కార్పొరేటర్లకు పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని కాపాడారు. అంటే మేము అదృష్టం ఏంటంటే మేము రెండూ చూసామండి. ఓటమిలో ఉన్నప్పుడు ఉన్న కక్షలు కుట్రలు అవి. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈరోజు నాకు శంకుస్థాపన కన్నా ఏదో మా వార్డులో పండగ వాతావరణంలా ఉందండి. అలాగే ఆ రోజు చూసుకుంటే జరిగిన సంఘటనలో మొట్టమొదటిగా మాకు మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారే ప్రెస్ మీట్ పెట్టి మాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పారు. నా రాజకీయం ఈ 18తో అయిపోతుంది, కానీ నేను జీవితాంతం కూడా మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారిని అలాగే మా మేయర్ పీలా శ్రీను గారు అనేకన్నా మా కార్పొరేట్లనికి ఒక పెద్ద దిక్కు ఫ్యామిలీ మెంబర్లానే నాకు జీవితాంతం గుర్తుండిపోతారు. 1,32,00,000తో ఏదైతే రైల్వే బీటీఆర్ కాలనీ ఉందో అది G+2 కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో అది ప్రారంభోత్సవం కూడా మరి పెద్దలు మేయర్ గారు విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీద మరి జరిగింది. అలాగే 1,09,00,000తో మరి దుర్గా అమ్మవారు కనకమ్మవారి టెంపుల్ నుంచి దుర్గాకాంత టెంపుల్ మెయిన్ రోడ్డు వరకు కూడా బీటీ రోడ్డు, అలాగే రెండు పక్కల డ్రైన్ కూడా, అలాగే మెయిన్ రోడ్ ఏదైతే స్టీల్ సిటీ నుంచి అంజేసా ప్లస్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫుట్పాత్లు కానీ డ్రైన్లు కానీ మరి ఈరోజు మేయర్ గారు విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నగరంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభమైంది. ద్వారకా నగర్లో ప్రారంభమైన ఈ విద్యాపీఠ్లో 750 మంది విద్యార్థులు కూర్చునేందుకు అవకాశం ఉందని సుధాకర్ రెడ్డి తెలిపారు. విద్యాపీఠ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ, విజయవాడలో ఈ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే బ్రిడ్జ్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చని చెప్పారు. ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ సేవలను విశాఖకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సుధాకర్ రెడ్డి కోరారు. On an auspicious day of 13th of March, we have inaugurated officially our first Vidyapith center in Andhra Pradesh. Tomorrow, second center will be launched in Vijayawada. So I am very much thankful to all the team members. We have our business head, Mr. Champak. We have our Physics Wala head for college and residential campuses, Sudhakar sir, and all the team members I would like to thank. So Physics Wala has started his journey long back with online teaching. Now they have opened their offline centers, which is now around 215 centers across India. Humongous strength, 3 lakh plus students are being studying in only offline coachings for test prep of JEE, NEET and Olympiads.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమేనని భావిస్తుందని మండిపడ్డారు. దేశానికి ఇప్పుడు యుద్ధాలు కాదని ప్రజల కష్టాలు తీర్చే సుపరిపాలన అవసరమని ఆయన స్పష్టం చేశారు. గత పాలనను గుర్తు చేస్తూ జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో ప్రజా సంక్షేమ పాలన సాగిందని, అది ఆయుధాలతో కాకుండా కేవలం అభివృద్ధి పథకాలతో సాధ్యమైందని చింతామోహన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం నేరాలకు కేంద్రంగా మారుతుందని, కొందరు వ్యక్తుల పెత్తనం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆరోపించారు. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో, విశాఖపట్నంలో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక పిచ్చోడి చేతిలో చిక్కిపోయింది. ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నీ. ఏంటి పిచ్చోడు? ఎవరు ఈ పిచ్చోడు? ట్రంప్. ఎందుకు వచ్చింది ఈ పిచ్చంతా అంటే కారణం సెక్స్ ర్యాకెట్, చెప్పక తప్పదు. ఎప్స్టీన్ అనేవాడు పెద్ద పెద్ద దేశాధినేతలకి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ముండలను సప్లై చేసేవాడు. తెలుగు భాషలో చెప్పాలంటే వాడి దగ్గర అర్ధనగ్నంగా దొరికిపోయారు దేశాధినేతలు. ఆ ఫోటోలు ఉన్నాయి. ఆధునిక వైద్య సాంకేతిక కీళ్ల సమస్యలకు వరమని యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివేకానంద భీమిశెట్టి పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీ మరియు కీహోల్ శస్త్రచికిత్సల ద్వారా మోకాలి, భుజం మార్పిడి చికిత్సల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. వీటి వల్ల నొప్పి తక్కువగా ఉండి రోగులు త్వరగా కోలుకుంటారని వివరించారు. ముఖ్యంగా ఆర్థరైటిస్, క్రీడా గాయాలు మరియు లిగ్మెంట్ సమస్యలకు ఆర్థోస్కోపిక్ సర్జరీ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక రోబోటిక్ పరికరాలతో నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చుతోనే అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఏరియా అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ రుకనాన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అక్కడ ఏవైతే వాడుతున్నామో అంటే అవి ఇక్కడ వైజాగ్ ప్రజలకు కూడా అందించే ఒక ప్రయత్నం అన్నమాట. సో రెగ్యులర్గా ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా మంత్లీ ఒక విజిట్ ప్లాన్ చేస్తున్నాము. అంటే కన్సల్టేషన్స్ అవన్నీ పెట్టుకొని ఆ సేవలన్నీ ఈ జిల్లా వాళ్ళకి అందించే ప్రయత్నము. సో మెయిన్గా ముఖ్యంగా మనం ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఏంటంటే అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మోకాల అరుగుదలకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో రోబోటిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ప్రిసిషన్ సర్జరీస్ అనమాట. అంటే మనకి కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఎక్కడైతే మనకి 1 మిల్లీమీటర్ కూడా ప్రాబ్లం అంటే తేడా రాకుండా రోబోటిక్ సాయంతో నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్ అంటే జాయింట్లో కాకుండా వేరే భాగంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రోబోటిక్ తప్ప వేరే మార్గం ఉండదు. సో దాని ద్వారా వాళ్ళకి రిజల్ట్ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. ఆ ఇంప్లాంట్ యొక్క లైఫ్ అనేది ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోబోటిక్లో మనం కూడా గమనించేది ఏంటంటే పెయిన్ కూడా నార్మల్ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో మన దగ్గర కోరి అని అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఉందండి. సో అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోబోటిక్ సిస్టమ్ అనమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లీసా గిల్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. సింహాచలం దేవస్థానంలో సెల్ఫ్ సర్వీస్ కియోస్కర్ యంత్రాన్ని ప్రారంభించిన ఆలయ ఈవో వెంకట్రావు. ఇకపై దర్శన టికెట్లు ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా సులభంగా పొందవచ్చునని వెల్లడి.
మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన మహిళా జన సున్వాయి కార్యక్రమం. వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాయపాటి శైలజ. కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులపై మండిపడ్డ మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు బినామీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.